శరీరానుసారమైన మనస్సు మనకి మరణాన్ని ఇచ్చేది. ఉదాహరణకి ఎవరంటే బాగా ఇష్టం, బాగా తాగుతున్నావు శరీరాన్ని ఆనందించుకోవడానికి, చేసుకోవడానికి, శరీరాన్ని మైమార్పు చేసుకోవడానికి, శరీరాన్ని పాడు చేసుకోవడానికి, లేకపోతే మత్తులో ఏమీ తెలియకుండా స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతున్నావు. ఏది? మద్యం. ఏం చేస్తుంది? మొదటగా మద్యానికి దోషులు చేస్తుంది, రెండవదిగా శరీరాన్ని పాడు చేస్తుంది. శరీరానుసారమైన మనస్సు ఏం పాడు చేస్తుంది? శరీరాన్ని పాడు చేస్తుంది. డబ్బు ఉందండి, ఉదాహరణకి మంచి ఉద్యోగం ఉంది, మొన్న మధ్యనే ఎక్కడో పెద్ద చేప పడిందంట. చేప అంటే తిమింగలాలు కాదండి, లంచం తీసుకునే చేప పడిందంట. కొన్ని కోట్లు, చిన్న జాబే, విఆర్ఓ ఇలాంటివి సంబంధించిన జాబే, కొన్ని కోట్లు కూడగట్టుకుని కూర్చున్నారు. ఏమైంది? శరీరం దాచుకో 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 అన్నది. ఒక ఆయన అంటే అధికారాన్ని బాగా చూపించాడు, శక్తి ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతికాడు, అనారోగ్యం కలిగింది. అప్పుడు గుర్తొచ్చింది ప్రజల యొక్క బాధలేంటో. ఊరక ఉప్పొంగజేస్తుంది. శరీరానుసారమైన మనస్సు మనల్ని పాడు చేయడానికి ఉంది. శరీరానుసారమైన మనస్సు ఆత్మని పాడు చేసేద్ది, శరీరాన్ని కూడా పాడు చేసేద్ది.